హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్దాం నీర్కుళ్ళ గుట్ట దగ్గరికి. అక్కడే సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది, అక్కడే రంగనాయక స్వామి వారి జాతర జరుగుతుంది. అక్కడే ఆదివారం వస్తే అందరూ తెలగలు తాగడానికి పోతారు. అక్కడే ఆదివారం వస్తే అన్ని ఫ్యామిలీస్ ఎంటర్టైన్మెంట్కి వెళ్తారు. ఆదివారం వస్తే అందరూ ఫోటోలు దిగడానికి వెళ్తారు. ఏమైనా ప్రశాంతత కోసం వెళ్ళాలంటే కూడా అక్కడికే వెళ్తారు. ఇంత స్పెషల్ అయిన ఈ ప్లేస్ని మనం ఈరోజు విజిట్ చేద్దాము. ఇది సుల్తానాబాద్ నుంచి వెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తీసుకొని స్ట్రేట్గా వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ ఒకటి ఉంటుంది, అటు వెళ్ళకూడదు. స్ట్రేట్గా మసీద్ ముంగట్ నుంచి వెళ్తే కరెక్ట్గా 6 కిలోమీటర్ల తర్వాత మన డెస్టినేషన్ వస్తుంది. ఇదే నీర్కుళ్ళ రోడ్డు. పచ్చని ప్రకృతుల మధ్య మనోహరంగా ఉంటుంది. చూడండి, మనం నీర్కుళ్ళకి ఎంటర్ అయ్యాము. నీర్కుళ్ళ ఎంట్రన్స్ ఇది. ఈ నీర్కుళ్ళ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1/2 కిలోమీటర్ నుంచి మనం మధ్యలో నుంచి లెఫ్ట్ సైడ్కి టర్న్ కావాలి. ఆంజనేయుని విగ్రహం ఒకటి ఉంటుంది. దాని తర్వాత నుంచి లెఫ్ట్కి పోతే వెళ్ళచ్చు, లేదా అటు టర్న్ కాకుండా కన్ఫ్యూజ్ ఎందుకు అనుకుంటే స్ట్రేట్గా కూడా వెళ్ళచ్చు. ఈ డంబర్ రోడ్ను పట్టుకొని పోతే కరెక్ట్గా 6 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మళ్ళీ 1 కిలోమీటర్లో ఎంటర్ అయిపోతాం. అంటే లాంగ్ రూట్లో 1 కిలోమీటర్ ఎక్కువ వస్తుంది. ఈ ఊళ్ళో నుంచి వెళ్తే 1 కిలోమీటర్ తక్కువ వస్తుంది. ఇప్పుడు మనం ఊళ్ళోంచి వెళ్ళినాము. చూడండి, ఇంకా చెట్లు స్టార్ట్ అయినాయి. ఇది ఇక్కడ రైల్వే రూట్ ఉంటుంది ఒకటి, దాని కింద నుంచి ఒక మార్గం ఉంటుంది. ఇదే ఈ బండ్లు కార్లు ఇందులో పడతాయి. ఇంకా పెద్ద వెహికల్స్ పట్టవు. పెద్ద వెహికల్స్ రావాలంటే ఆ రూట్లో రావాలి. ఇక్కడ కొంచెం మెల్లగా మనం ఎంటర్ అయిపోయినామంటే ఇంకా మనకి తాటి చెట్లు స్టార్ట్ అవుతాయి. ఎక్సలెంట్ వెదర్. ఆదివారం నాడు యువకులందరూ వచ్చి ఫుల్ కలుతాయిపోతారు. ఇక్కడ చూడండి, మనం చెక్ డ్యామ్ ఒకటి కట్టారు. ఇక్కడ మానేరు వాగు ఉండడం వల్ల నీళ్ళు ఆపడానికని ఇక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టారు. ఈ అంతకుముందు ఇక్కడ ఓన్లీ కాలినడకన వెళ్ళడానికి ఇబ్బంది అంటే ఒక బ్రిడ్జ్ కూడా కట్టారు. నీర్కుళ్ళ నుంచి వేగురుపల్లికి వెళ్ళే రూట్ ఇది. ఇది కట్టడం వల్ల దాదాపుగా మనకి మానకొండూరు అటు సైడ్ వెళ్ళాలంటే వెళ్ళే డిస్టెన్స్లో 20 కిలోమీటర్స్ తగ్గిపోయింది. ఇది చూడండి, చెక్ డ్యామ్ ఇక్కడ దాకా ఉంది. తర్వాత మళ్ళీ ఇసుకనే వాగే. ఇది ఇక్కడ నీళ్ళు ఉండడం వల్ల ఈ ప్లేస్లకి బాగా యూజ్ అవుతుంది, పొలాలకి వాటికి పెటికి. ఈ నీళ్ళన్నీ ఆగినాయి. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో, ఎక్సలెంట్ వ్యూ. అందరు ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగి వెళ్తుంటారు. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కూడా ఫోటోలు దిగుతారు. మా సాకేత్ వచ్చాడు ఇక్కడికి. మనం ఎక్కడికి వెళ్ళినా సాకేత్ వెంబడే ఉంటాడు, వీడియోల కోసం హెల్ప్ చేస్తాడు. ఇంకా బ్లాగ్స్లో మా సాకేత్ని కూడా ఇన్వాల్వ్ చేసేది ఉంది, చేస్తాం మెల్లగా. చూడండి వ్యూ ఎంత. పొద్దున ఇప్పుడు 6:15 అవుతుంది. ఎక్సలెంట్ వ్యూ. మీరు మధ్యాహ్నం వస్తే కొంచెం ఎండ ఉంటుంది, అంతేగాని వ్యూ అయితే సేమ్. చూడండి ఎంత ఎక్సలెంట్ వ్యూ. ఇక్కడికి వస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు. ఎక్కడికో వెళ్ళి వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు అవసరం లేదు. మన చుట్టుపక్కల గ్రామాల వారు ఇక్కడికి వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. ఈ డైలీ బిజినెస్ టెన్షన్లతో ఉండేవారు ఇక్కడికి వచ్చి వెళ్ళచ్చు. ఇంకా మనం ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. ఈ మధ్యలో ఒకటి, ఈ రూట్లో లెఫ్ట్ సైడ్లో ఒకటి ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా చూస్తున్నాం. ఇదే అండి ఎల్లమ్మ టెంపుల్. చాలామంది వచ్చి ఇక్కడికి వచ్చి సండే రోజు మటన్, చికెన్ తెచ్చుకొని ఇక్కడే వండుకొని తాగి తిని పోతూ ఉంటారు ఎంజాయ్మెంట్కి. ఇక్కడ టెంపుల్స్ ఉండడం వల్ల పోలీసు వారు కూడా ఏమనరు. కాకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయకండి.
చూడండి ఎంత ఎక్సలెంట్ వ్యూ ఇది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒకటి స్లాబ్ కట్టారు. దీనివల్ల ఎంత వాన వచ్చినా కూడా ఇక్కడ ఆరామ్సే వండుకొని తిని వెళ్ళే ఫెసిలిటీ కలిగింది ఇక్కడికి. అసలు ఇక్కడికి వస్తే మళ్ళీ వెళ్ళబుద్ధి కానంత ప్రశాంతమైన వాతావరణం అయితే. చుట్టూ గుట్టలు, తాడి చెట్లు, అటు చూస్తే వాగు, ఇటు చూస్తే చెట్లు, చల్లటి వాతావరణం. ఇప్పుడు మనం గుట్ట దగ్గరికి వెళ్దాము. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి తీసుకుంటే ఎదురుగా మనకి లెఫ్ట్ ఈ రైట్ సైడ్లో చూడండి గుట్ట కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే మనం ఎక్కబోతున్నాము గుట్టని. ఇది ఒక 100 ఫీట్లు ఉంటుందేమో అంతే, బాగా పెద్దగా ఏముండదు. కరెక్ట్గా హైట్ తెలియదు నాకు, కానీ నేను చాలాసార్లు ఎక్కాను. మనం ఎదురుగా వెళ్తే రంగనాయక స్వామి వారి రథం కనిపిస్తుంది. ఈ రంగనాయక స్వామి వారి దేవాలయం చాలా ఫేమస్. సమ్మక్కను మొక్కడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడనే కోళ్ళను, మేకలను కోసి వండుకొని తింటూ ఉంటారు. ఈ చెట్ల కింద ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు సండే రోజు వచ్చినా ఇక్కడ ఒక 10 ఫ్యామిలీస్ అయితే కనిపిస్తున్నాయి. ప్రతి సండే ఒక జాతరలాగా జరుగుతుంది. ఇదే ప్లేసు అందరూ వండుకొని తినడానికి యూజ్ చేసేది. పక్కకే రంగనాయక స్వామి రథం ఉంటుంది చూడండి. ఇదే వీటి వెనక సైడ్ ఏమో వాటర్, ముందు సైడ్ ఏమో చెట్లు. ఎక్సలెంట్ వాతావరణం. ఇది సమ్మక్క జాతర జరిగే ప్లేస్. ఇది ఎంట్రన్స్. దానికి గజలైన కూడా చూపెడతాం మీకు. ఆ లైన్లో వెళ్ళామంటే చెట్లన్నీ మొలిచినాయి. ఇప్పుడు ఎవరు రావట్లేదు కదా. వచ్చిన వాళ్ళు కూడా ఈ సైడు దారిలోనే వెళ్తున్నారు. ఇది చూడండి, ఇవే సమ్మక్క సారలమ్మ గద్దెలు. ఈ ప్లేస్లోనే జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎదురుగా కనబడే గుట్టనే ఇప్పుడు మనం ఎక్కబోతున్నాము. ఇది దారి. ఈ దారిలో కనుక మనం వెళ్తే డైరెక్ట్గా ఏ కన్ఫ్యూజన్ లేకుండా పైదాకా ఎక్కవచ్చు. మనం రంగనాయక స్వామి వారి దేవాలయాన్ని కూడా చూద్దాం. ఇంత ప్రొద్దున తీయరు కానీ చూద్దాం. ఇది ఆంజనేయ స్వామి వారి విగ్రహము. ఇది శ్రీకృష్ణుల వారి విగ్రహము. ఎదురుగా కనిపించేది మానేరు వాగు. ఇది రంగనాయక స్వామి వారి దేవాలయం. ఇక్కడ స్నానాలు అంతకుముందు ఈ స్నాన ఘట్టాలు లేవు, డైరెక్ట్గా ఓపెన్లో ఉండేవి. దానివల్ల ప్రజలు దగ్గర దాకా వెళ్ళి అందులో కొట్టకపోతున్నారు అని చెప్పి ఇవి స్నానఘట్టం అయితే ఏర్పాటు చేశారు. దానివల్ల ప్రమాదాలు ఏం లేవు కావట్లేదు. ఇప్పుడు అది ఎక్కి చూద్దాం, స్నానం చేసే ప్లేస్ చూద్దాం మనం. ఇదే అండి ప్రశాంతం. మొత్తం మెట్లు అక్కడ దాకా ఉంటాయి, కొంచెం లోపల దాకా ఉంటాయి. మనకు ఎక్కడ దాకా అవసరం అయితే అక్కడ దాకా వెళ్ళి స్నానం చేసి రిటర్న్ రావచ్చు. అక్కడ మధ్యలో ఒకటి జాలి పెట్టారు, దాన్ని దాటి లోపలికి పోవద్దు. ఎందుకంటే ఈ నీళ్లు పారే ప్లేస్లో పైన కనిపించే అంత ప్రశాంతంగా ఉండవు వాటర్. కింది సైడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అది గుంజుకపోతుంది. ఎంత ఈత వచ్చిన వారైనా తట్టుకోలేరు. అందుకనే అవి అక్కడ పెట్టారు. ఇది చూడండి రంగనాయక స్వామి వారి దేవాలయం. ఇంతకుముందు వీడియోలో దీని దర్శనం చూపెట్టాను మీకు, అందుకని ఇప్పుడు అందులోకి వెళ్ళట్లేదు. ఇంకా మా పిల్లలు చుట్టాలు వస్తున్నారు దీన్ని ఎక్కడానికి. ఇక టాయిలెట్స్ కూడా కట్టారు వచ్చిన వారి సౌకర్యార్థము. ఇంకా మనం ఎక్కుదాం. ఇదే మా వాళ్ళందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్, మా పిల్లలు. ఇక్కడ నుంచి మనం ఎక్కే ప్లేస్, మన ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. పర్వతారోహణం, గుట్టారోహణం. ఇప్పుడు మనం దీన్ని ఎక్కుదాం. చూడండి, డేంజర్ ఏమి ఉండదు, ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బాగా దూరం కూడా ఉండదు కాబట్టి పెద్దగా అలసిపోరు.
నుంచి ఆక్కుంటూ వెళ్ళచ్చు, ఈజీగా ఉంటుంది. మేము ఇది సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ చేసాము. అంటే ఇప్పటి వరకు మేము కూడా ఇక్కడ ఎంజాయ్ చేసాము, తిన్నాము, పిల్లలంతా కింద ఆడుకున్నారు. లాస్ట్లో అప్పుడు ఎందుకు ఎక్కలేదంటే ఎండకి పిల్లలు అలసిపోతారని అప్పటి నుంచి ఎక్కించలేదు. ఇప్పుడు ఎండ తగ్గిపోయింది, అందుకనే ఎక్కుతున్నాము. ఈ లైన్లను పట్టుకొని వెళ్ళడం అంతే, ఇంకా వేరే రూట్ కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ ఎందుకు ఈ లైన్స్ ఉన్నాయంటే సమ్మక్క సారలమ్మ జాతరకి ఇక్కడ నుంచే కుంకుమ పసుపు పట్టుకొస్తారు కదా, వాటి కోసమని వాళ్ళు వేసిన లైన్స్ ఇవి. ఈ గుట్ట సగం దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ వీటిని పట్టుకొని తెస్తారు. చూడండి ఎంత ఎక్సలెంట్ వ్యూ ఉంది. మా వాళ్ళంతా ఆనందంలో మునిగిపోయారు. ఇక్కడ నుంచి చూద్దాం, సగమే ఎక్కినాము, అక్కడ నుంచే ఇంత ఎక్సలెంట్గా కనిపిస్తుంది వ్యూ. ఇది చూడండి ఎంత ఎక్సలెంట్ వ్యూ ఇది. తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక చుట్టుపక్కల వారే కాదు, మీరు తెలంగాణ నుంచి ఎక్కడికి వచ్చినా కూడా మీరు మాకు కామెంట్స్లో మీ నంబర్ పెట్టండి, మేము కాల్ చేస్తాము. అవసరం ఉంటే దగ్గర ఉండి తీసుకెళ్తాము మేము చూపెట్టడానికి. ఇది ఇట్లా ఎక్కాలి, ఇది ఇట్లా బాగా ఉంటుంది అనుకోకండి, ఒకటే ప్లేస్లో ఉంటుంది ఇట్లా ఎక్కడము. తర్వాత అంతా ఈజీగానే ఉంటుంది. ఈ ఒక్క ప్లేస్లో మాత్రం జాగ్రత్తగా ఎక్కాలి. ఎక్కవచ్చు, చూడండి ఈజీగానే ఉంటుంది. అంతా మా వాళ్ళే, మా బిడ్డ. చూడండి పైన వ్యూ కూడా, మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడ దాకా వచ్చినామంటే దాదాపుగా పైకి వచ్చినట్టే. ఇంకొంచెం ఎక్కాలి కానీ ఇంకా కష్టం. ఇంకా మనమైతే ఎక్కొచ్చు, పిల్లలు ఉన్నారు కాబట్టి ఎందుకు రిస్క్ అని చెప్పి తీసుకెళ్ళట్లేదు. ఇంకొక బండి ఉంటుంది అంతే, దాన్ని ఎక్కితే మాత్రం పైకి ఎక్కినట్టే. ఇంకా ఎదురుగా కనిపించే బండి ఎక్కినామంటే హైట్కి ఎక్కినట్టు. మా పిల్లలు ఇంకా అటు ఇటు ప్లాన్ చేస్తున్నారు ఎక్కడానికి. ఇంకా దిగుతున్నాము, మా వాళ్ళు దిగుతున్నారు. ఇక ఫొటోస్ నడుస్తున్నాయి. ఇదే నేను చూడండి వ్యూ చూడండి. ఒక గుట్ట పైకి ఒక ఫ్యామిలీతో ఎక్కితే ఎలా ఉంటుంది, అక్కడ ఫోటోలు తీస్తే ఎలా ఉంటుంది, ఈ మెమొరీ, ఈ జ్ఞాపకం ఎప్పటికీ అలాగే ఉంచుకోవాలనుకుంటే ఇక్కడికి రండి. చూడండి వ్యూ. మా వాళ్ళు ఆడుకుంటున్నారు గుట్ట పైన, ఫోటోలు దిగుతున్నారు. ఇందులో ఉన్న మొత్తం పిల్లలు 8 మంది, అందులో ఒక్కతే అమ్మాయి. 7 అన్న తమ్ముళ్ళకి ఒక్కతే చెల్లె. ఇదే మా స్పెషాలిటీ. చూడండి వ్యూ అదిరిపోయింది కదా. వ్యూ బాగా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, కింద కామెంట్ పెట్టండి సూపర్ అని. మీరు వచ్చే ముందు మాకు ఇక్కడ కామెంట్ పెట్టండి, మేము రిప్లై ఇస్తాము, మీకు హెల్ప్ కూడా చేస్తాము. సుల్తానాబాద్ దాకా వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా ఉంటుంది, అన్ని రకాలుగా మీకు హెల్ప్ చేస్తాం మేము. చూడండి ఎంత దూరంగా అనిపిస్తుంది వ్యూ. దాదాపుగా ఒక 10 కిలోమీటర్స్ కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి. చూడండి అటేమో చెట్లు, ఇటేమో వాటర్. ఎంత మంచి వాతావరణం. అన్ని టెన్షన్స్ వదిలేసి వచ్చి ఇక్కడికి వచ్చి రండి. ఇంకొంచెం పైకి ఎక్కుతున్నారు మా వాళ్ళు. ఇదే ఫైనల్ ఎక్కడం, ఇంకా దిగడమే. ఇక
ఈ మధుర జ్ఞాపకాలు ఇలాగే ఉంచుకోవాలి మన కెమెరాల్లో. చూడండి దిగుతున్నారు ఇప్పుడు ఒకరు చిన్నోళ్ళు కూడా ఎంత ఆరామ్సే దిగిపోతున్నారు. ఎవరికి ఏం టెన్షన్ లేదు. కొంచెం ఈ ఒక్కటే ప్లేస్లో జాగ్రత్తగా ఉండి దించుకుంటే సరిపోద్ది. చూడండి ఇంత వాళ్ళకి ఒక్కరు కూడా అలసిపోలే ఇప్పటి వరకు. పెద్ద పెద్ద ట్రెక్కింగ్లకు పోయి 5-6 కిలోమీటర్లు పోయి అలసిపోయి రావడం కంటే ఇది ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎక్కిన ఫీలింగ్ ఉంటుంది. ఎవరు అలసిపోరు. ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. డెఫినెట్గా చెప్తున్నాను. చూడండి ఇక్కడికే వచ్చి వండుకొని తినచ్చు, లేదంటే వండుకొని తెచ్చింది కూడా ఇక్కడ కూర్చొని తినచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ప్రశాంతంగా మా వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఒక ఫ్యామిలీ ట్రిప్. మన వీడియో కోసం ఒక ఫ్యామిలీ ట్రిప్ వేసాము అందరం కలిసి. 4 ఫ్యామిలీస్, అక్క చెల్లెళ్ళ ఫ్యామిలీస్. వాళ్ళు కిందనే ఉండిపోయారు అక్క చెల్లెళ్ళు. మిగతా వాళ్ళందరం వచ్చినాము. చూడండి దిగేటప్పుడు కూడా వ్యూ డెఫినెట్గా మీరు ఇక్కడికి రండి, ఎంజాయ్ చేయండి. చూడండి వ్యూ, అదిరిపోయే వ్యూ. ఇక్కడ డేంజర్ ఏం లేదు కాబట్టి ఆరామ్సే వచ్చిపోవచ్చు. ఇది ఎక్కడ దాకా అనిపిస్తుందో అంతే దూరం వెళ్ళాలి. ఆ గడ్డిలోనికి అటు ఇటు వెళ్ళద్దు. ఇది హైదరాబాద్ పవర్ లైన్స్. ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ కరెంటు పోద్ది అక్కడికి, హైదరాబాద్. దిగుతున్నామండి. ఇంకా మీరు కూడా రండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి. ఇక్కడ సండే రోజు వస్తే మీరు సమ్మక్క గద్దెల దర్శనం చేసుకోవచ్చు. ఫస్ట్ రంగనాయక స్వామి వారి దర్శనం చేసుకోండి, తర్వాత తినండి, తర్వాత సమ్మక్క దర్శనం చేసుకోండి, తర్వాత గుట్ట ఎక్కండి, దిగండి, ఎంజాయ్ చేయండి. జీవితంలో ఈ మధురానుభూతిని మిస్ కాకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్సే మాకు ముఖ్యం, మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వచ్చేసినామండి, కిందికి వచ్చేసినాము, దగ్గర దాకా వచ్చినాము. చూసారుగా మిమ్మల్ని మీకు ఒక ప్లేస్ని చూపెట్టడానికి మా ప్రయత్నం. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మా అన్నయ్య తీస్తున్నాడు, ఇదేదో తినాలని చెప్తున్నాడు. చూడండి వ్యూ కింద నుంచి పైకి చూస్తే ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ.